హాయ్ ఎప్పటినుంచో అనుకుంటున్నా బెడ్ లైట్ పెట్టడానికి ఏదైనా మంచి క్రియేటివిటీగా తయారు చేయాలని. మొత్తానికైతే ఇవాళ కుదిరిద్ది. మొత్తం చూస్తే మీకు నచ్చుతుంది. నచ్చితే ఇంట్లో మాత్రం ట్రై చేయండి. తిట్టినా పర్వాలేదు, మొత్తం పూర్తయిన తర్వాత వాళ్ళే మెచ్చుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు నచ్చుతుంది కాబట్టి. చాలా తక్కువ ఐటమ్సే పడుతుంది. ఒక బెలూన్ తీసుకొని బెలూన్కి ఊల్ మంచిగా చుట్టేయండి. గమ్ రాసుకొని చాలా టైట్గా లాగి చుట్టండి. గమ్ము వీలైనంత వరకు ఎక్కువ పెట్టి చుట్టుకోండి. అప్పుడే మీకు బెలూన్ పగలగొట్టిన ఈ పైన ఉండే ఊలు అనేది మెత్తపడకుండా టైట్గా అలాగే ఉంటుంది. వీలైనంత గమ్ము ఎక్కువ పెట్టుకోండి. 2-3 సార్లు మీరు ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ మనం బెలూన్ పేలగొడితే ఇలా పిచ్చుక గూళ్ళ తయారవుతుంది. దాన్ని పక్కన పెట్టుకొని వైర్కి మీరు అలా బెడ్ లైట్ సెట్ చేసుకోవాలో తెలుసు కాబట్టి అలా సెట్ చేసుకోండి. నేనైతే ఇది గోడకి గాల్లో ఇలా వేలాడినట్టు పెట్టాలనుకుంటున్నా. అందుకే ఇలా ఎల్ షేప్ 2 చెక్క ముక్కలు తీసుకున్నా. పిల్లలు చూసారు కదా, అవే విరగొట్టి నాకు మంచిగా చెక్కి ఇస్తున్నారు. మా వదిన వాళ్ళ పిల్లల వాళ్ళు. నేను ఏం చేయాలనుకున్నా మంచిగా హెల్ప్ చేస్తారు నాకు. మీరు లైట్ ఎలా సెట్ చేసుకుంటారో తెలుసు కదా, అలా సెట్ చేసుకొని ఆ పిచ్చుక గూళ్ళో ఉంది కదా బెలూన్, దాని లోపల నుంచి వైర్ బయటికి తీసుకొని ఈ ఎల్ షేప్ చెక్క ఉంది కదా దానిపై నుంచి కిందకి లాగి చుట్టూ ప్లాస్టర్స్ అయితే వేసేయండి. ఎందుకంటే వైర్ అనేది బయటికి కనిపించకుండా ఉండడానికి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మంచిగా ప్లాస్టర్స్ వేసుకుంటే మీకు ఈ వైర్ కదలదు. మీరు దాని మీద పెయింట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నా అలాగే ఇలా ఊలైనా చుట్టుకోండి. నేనైతే బ్రౌన్ కలర్ ఊల్ చుడదాం అనుకున్నా. అప్పుడు కొంచెం చూడడానికి వుడ్లా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ నాకైతే బ్రౌన్ దొరకలేదు. అందుకే నేనైతే బ్లాక్ తీసేసుకున్నాను. మీకు డార్క్ బ్రౌన్ దొరికితే మాత్రం డార్క్ బ్రౌన్ ఏంటంటే చాలా బాగుంటుంది, వుడ్లా ఉంటుంది. లేదంటే పెయింట్ ఉన్న పెయింట్ అయినా వేసేసుకోవచ్చు. ఏది చేసినా వైర్ అయితే బయటికి కనపడకుండా ఉండేలా చూసుకోండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు హ్యాంగ్ చేసినా కానీ చూడటానికి క్లాస్గా బాగుంటుంది. నేనైతే మొత్తానికి తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. ఇలాగా నాలాగా క్రియేటివిటీగా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే. మేము పైన హ్యాంగ్ చేయడానికి ట్రై చేసాం కానీ మేకలు అయితే సెట్ అవ్వాలా, అందుకే నేను పక్కన పెట్టేశాను. జస్ట్ అట్లా హ్యాంగ్ చేశాను టీవీ స్టాండ్కి. చూసి 2 రోజుల్లో మళ్ళీ గాల్లో హ్యాంగ్ చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నట్టే వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఇంకో క్రియేటివిటీతో. బాయ్.